నేను జస్ట్ 36 అనుభవాలు దెబ్బతింటాయి జాగ్రత్త. సో హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను లాస్ట్ టైం కాలేజ్ నుండి ఇంటికి రావడం చూసారు కదా, ప్యాకింగ్ అది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి కాలేజ్ నుండి ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళేది ప్యాకింగ్ చేస్తున్నాను. సో తను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. మనం ఒక్కళ్ళమే చేసుకునే అంత టాలెంట్ లేదు మనలో అని చెప్పి. అది మీకు ఆల్రెడీ తెలుసు, శర్వాణి తిను అది. సో ఇద్దరు టాలెంటెడ్ కిడ్స్ కలిసి చేస్తున్నాం ఈ ప్యాకింగ్ని. నేను దాంతోపాటు ఈ ట్రావెల్వి ఉంటాయి కదా వ్యాక్యూమ్ బ్యాగ్స్, అవి కొన్నాను. ఎందుకు కొన్నాను నన్ను అడగకండి, మా అమ్మ చేతి తిట్లు తిని మరి కొన్నాను. ఏదో ఊరికే లగేజ్లో స్పేస్ సేవ్ అవుతుంది కదా అని చెప్పి. సో అది ప్యాక్ చేసుకున్న తర్వాత కలుద్దాం. ఇంకా కొన్ని కొనుక్కునే ఉన్నాయి. సో మాకు ఇది ప్యాకింగ్కి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు అంతసేపు ఏం చూస్తారు, అందుకే స్కిప్ చేయకండి దాని అర్థము. నేను టైం ల్యాబ్స్ పెడతా, టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా గైస్? నెక్స్ట్ మార్నింగ్. హే గైస్, సో నేను చెప్పా కదా ఆల్రెడీ వెళ్ళిపోతున్నాను అని చెప్పని. ప్యాకింగ్ అది ఆల్మోస్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ నా కోసం అని చెప్పి నూనె చేస్తుంది. అమ్మ హాయ్ గైస్. సో నా కోసం, నా జుట్టు చూసారు కదా చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది. ఈ థిక్నెస్ మా అమ్మ తట్టుకోలేక నా కోసం అని ఇంకా ఏమేమి చేస్తున్నావు. చిన్నప్పుడు మా అమ్మ నూనె కాచి చేసేది మాకు, దానివల్ల మా జుట్లు బాగా ఒత్తిగా ఉండేవి. మందార పూలు, ఖర్జూరాలు, వట్టివేళ్ళు, కరివేపాకు, ఇంకా ఉసిరి ఉంటాయి, ఉసిరి కూడా వేసుకుంటాం. ఉసిరి ఉంది కానీ 2 ఉన్నాయి, మొన్న తెచ్చా. కొంచెమే ఉంది ఉసిరి. అంటే నాకు ఎంత వేయాలో తెలియదు, అందుకని చెప్పాను 2 ఉసిరికాయలు కనిపిస్తారు, 2 ఉసిరికాయలు తెచ్చాను. అదనమాట గైస్. సో ఇది వెనక స్టార్ట్ అయింది అక్కడ ప్రాసెస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదనమాట. సో హాయ్ అను. హాయ్ హాయ్ అను. హాయ్ హాయ్. A little longer than a few minutes later. గైజ్ నా ప్యాకింగ్ అయితే అయింది ఆఫ్టర్ 2 days. అంటే 2 రోజులు ఏం కష్టపడ్డా, ఒక రోజు ప్యాక్ చేసా. దాని తర్వాత వాష్ చేసిన బట్టలు మళ్ళీ నెక్స్ట్ డే ప్యాక్ చేసి, ఆ నెక్స్ట్ డే అలా పోస్ట్పోన్ అయింది. అండ్ నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంది. అంటే జస్ట్ అప్పుడు స్టైల్ చేసి ఇస్తాడు కదా. సో వెయిట్ వచ్చినప్పుడైతే ఒక్క సూట్ కేసే తెచ్చుకున్నాను. నేను వచ్చినప్పుడైతే ఒక సూట్ కేస్ ప్లస్ ఈ బ్యాక్ ప్యాక్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఒకటి కూడా యాడ్ అయింది, ప్లస్ నాకు ఫుడ్ బ్యాగ్ ఇంకా ఉంది. మీకు ఇక్కడ అర్థమై ఉండాలి, ఐఎమ్ నాట్ ఏ లైట్ ప్యాకర్. బేసికల్గా నేను తేవడం చాలా తక్కువ తెచ్చాను, అంత షాపింగ్ కూడా ఏం చేయలేదు. కానీ ఎలా నిండిపోయింది అయితే, బ్యాగ్ మొత్తం నిండిపోయింది, సూట్ కేస్ మొత్తం నిండిపోయింది, అదనమాట గైస్. సో నా బస్ వచ్చేసింది, అదనమాట. థ్యాంక్స్ అమ్మా. See you soon. ఏడవకు. అయ్యో థ్యాంక్ యూ. నన్ను మిస్ అవుతారా ఇప్పుడు బాగా? అదే నాకు కూడా 1 month ఉన్నట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది హాలిడేస్. అసలు బయట తినడంలోనే సరిపోయింది అబ్బా 1 month. ఓకే గైస్, బస్ ఎక్కాక see you soon. ఇప్పుడే బస్ ఎక్కాను అనమాట. అమ్మ వాళ్ళు నన్ను దింపేసి వెళ్ళిపోయారు, ఇంకా బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం బుక్ చేసుకున్నా కానీ బాగుంది, హెడ్సెట్ ఇచ్చాడు అండ్ అట్ సైడ్ స్క్రీన్ కూడా ఉంది. కాకపోతే కొంచెం 1 month ఉండి వెళ్ళా కదా, కైండ్ ఆఫ్ హోమ్ సిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. యూజువల్గా చాలా రోజులు నేను ఎన్ని రోజులు ఉండి 1 week 2 weeks ఉండి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు 1 month కాబట్టి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా సెట్ అయిన తర్వాత నార్మల్ అది వేరు, అదనమాట. మా అమ్మ ఫుల్ ఎమోషనల్ అవుతుంది, అందుకని చెప్పి అది మాత్రం బ్లాగ్ కట్ చేస్తుంది ఇందాక వాళ్ళ దగ్గర. సో అది గైస్, ఈ బస్ చాలా ఫ్యాన్సీగా ఉంది. హెడ్ ఫోన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో కంట్రోల్ ఇచ్చాడు, అక్కడ టీవీకి యూట్యూబ్ ప్లే చేసుకోవచ్చు. ఇంకా న్యూస్ ఛానల్స్ ఏవేమో ఉన్నాయి, మూవీస్ కూడా డౌన్లోడెడ్ ఉన్నాయి. ఎలా ఉందంటే మినీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లో ఉంది. గైజ్ నేను క్యాంపస్కి వచ్చేసా, మా క్యూట్ వల్లి ఉంది ఇక్కడ.
సో చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఎండ కొడుతుంది, ఏంటి చల్లగా ఉందని అనుకోకండి. లిటరల్ గా పడుతుందో అంత చలి పెడుతుంది. నిజం గైస్, అసలు లేవబుద్ధి కాలే పొద్దునైతే బెడ్ మీద నుండి. చాలా కష్టపడుతున్నా. ఇంకా లేచేది అంటే వచ్చిన తర్వాత ఇంకా ఎవరు లేస్తారు అని చెప్పని అలా చాలాసేపు ఉన్నాను. ఫ్రెష్ అవుదాం అనుకుంటే హాట్ వాటర్ లేవు. హాట్ వాటర్ లేనప్పుడు ఇంకెందుకు మనము కష్టపడ్డాం అని చెప్పి మెస్కి వచ్చామన్నమాట. తిందాము, కొంచెం వేడివేడిగా ఫుడ్ ఉంటే బాగుందని ఫీల్ అవుతున్నాం. ఇంకా వేడివేడిగా వడ ఉంటుంది. లిటరల్గా 18 ఉంది బయట. ఇప్పుడు మేబీ ఇంకా పెరుగుంటుంది. సో అదనమాట, చాలా చలేస్తుంది. అందులో ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి ఇంకా చల్లగా ఉంది. అది అక్కడ ఉన్న వేడికి ఇక్కడ చలికి అదే కదా, అసలు సంబంధమే లేదు రెండింటికి. అది ఇప్పుడు మా మెస్లోకి వచ్చాం గైస్. బాయ్ బాయ్, తర్వాత కలుసుకుందాం. సో గైజ్, నేను నా జాతిరత్నాలు ఫ్రెండ్స్ కలిసి తినడానికి వచ్చాము. క్లాస్ అయిన తర్వాత మాకు ఆబ్వియస్ గా క్లాస్ లో ఉన్నప్పుడు నుండి ఆకలి వేయడం మొదలైంది. వీఆర్ బ్యాక్ టు కాలేజ్ అని చెప్పి వీఆర్ బ్యాక్ టు ఆకలి రొటీన్, వీఆర్ నాట్ బ్యాక్ టు కాలేజ్. అదనమాట. హెడేక్ వస్తుంది. రిషిక్ పాపం చాలా హెడేక్ వస్తుందంట అని చెప్పి కెమెరాలో కనిపించదు. 17 hours journey చేసిన guys, first time. ఎక్కడ నుండి ఎక్కడికి చేసావు? Hyderabad to Bangalore. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. మేఘన చేసిన లాంగ్ ట్రిప్ తర్వాత మా దాంట్లో లాంగ్ ట్రిప్ చేసిన రిష్తాకి నేను జస్ట్ 36 hours iPhone 14. నాకు ఇస్తుంది మళ్ళీ. హాయ్ గైస్. నేను ఏడున్నా, నాకు అనిపించలేదు. చెట్లు ఆకులు. ఇప్పుడు ఏం చేసామంటే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. నూడిల్స్, గోబీ ఫ్రైడ్ రైస్. ఎన్నుండి వచ్చాం కాబట్టి మంచి డబ్బులు ఉన్నాయి, ఇప్పుడే తినాలి. మంచి డబ్బులు అంటే కొంచెం బాగా డబ్బులు ఉన్నాయి అని చెప్పి అర్థం. చెప్తా కదా జాతిరత్నాలు ఫ్రెండ్స్ అని, ఊరికనే అనలేదు గైజ్ నేను. అది ఫుడ్ వచ్చాక కలుసుకుందాం. ఏమంటారు? ఈ లోపల మా మళ్ళీ బిజీగా క్యాండీ క్రష్ ఆడుతోంది. నన్ను చూపిస్తారు చెప్పి. ఇట్స్ నాట్ క్యాండీ క్రష్, మరి రాయల్ మ్యాచ్. అదే కదా, రాయల్ మ్యాచ్. ఇదేం ప్రమోషన్ కాదు గైజ్, పని పాట లేకుండా చేసే వాళ్ళ పనిలో ఇది. అంతేనా? ఎవరి మనోభావాలు గేమ్ ఆడే వాళ్ళవి. ఏదో పెద్ద A little longer than a few minutes later. ఓ హే గైస్, బేసికల్గా మేము తినేసి వాకింగ్ చేసాము. కొంచెం హాయ్ చెప్పచ్చు కదా, నవ్వచ్చు కదా. రిషి వస్తావా? సో మేము తినేసి వాక్ చేసాం క్యాంపస్లో చాలాసేపు. సో చాలా రోజుల తర్వాత క్యాంపస్కి వచ్చాం కదా, మొత్తం క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మా టెక్నికల్ బ్లాక్ దగ్గర వచ్చి కూర్చున్నాం. ఎంత బాగుందో ఇక్కడ కూర్చోడానికి ఆ ఏరియా అంతా. సో అది కాదు, ఇది ఇక్కడ తీస్తుంటే అక్కడ కూడా పడింది. నువ్వు క్యామ్ లో తీస్తున్నట్టు, ఇది నిన్ను క్యామ్ లో తీస్తున్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ స్కిల్స్. దట్ ఓన్లీ. అదే గైస్. సో ఇక్కడ చాలా బాగుంది. మాకు ఇక్కడ క్లాస్ లో అయితే బాగుందని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నువ్వు ఇట్లా తిప్పుతానే. ఇదే గైస్ మా టెక్నికల్ బ్లాక్, చాలా బాగుంటుంది. ఇలాంటి అందమైన బ్లాక్ లో మాకు ఎందుకు క్లాసులు పెట్టడా అని చెప్పి బాధేస్తుంది మాకు. మేము ఉన్నప్పుడు మాకు క్లాస్ అయ్యావు కానీ అప్పుడు ఇంత నీట్ గా లేదు. కొంచెం కన్స్ట్రక్షన్, రెనోవేషన్ ఆ టైప్ అవుతూ ఉంది. సో అదనమాట నా వాయిస్. అందులో వచ్చి పాపం వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు వినగలరే. సో చలి ఎరగదు, కుమ్మేస్తూ ఉంది, చాలా చల్లగా ఉంది అదనమాట. కాకపోతే ఇక్కడ చాలా గ్రీన్ ఉండి చాలా ప్లెజెంట్ వైబ్స్ కూడా వస్తుంది. జనాలంతా కూర్చొని చిల్ అవుతూ కొంచెం రూమ్కి వెళ్ళిపోయే ముందు సోదేసుకుంటూ ఉంటారు అదనమాట. ఓకే గైస్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బై బాయ్.